శ్రీశైలం లెఫ్ట్ కెనాల్ టన్నల్లో ప్రమాదం చోటు చేసుకుంది. 14 కిలోమీటర్ల వద్ద 3 మీటర్ల మేర పైకప్పు కూలిపోయింది. పలువురు సిబ్బంది టన్నల్లో చిక్కుకుపోయారు. నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ముగ్గురిని సురక్షితంగా బయటకు తీశారు అధికారులు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఇంకా టన్నల్లోనే 40 మందికి పైగా కార్మికులు ఉన్నట్లుగా సమాచారం. కార్మికులంతా ఇతర రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు. కాసేపట్లో ఘటనా స్థలానికి మంత్రులు ఉత్తమ్, జూపల్లి వెళ్లనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా మీ దగ్గర? ప్రస్తుతం కార్తీక్ అక్కడ రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. నాగర్ కర్నూలు ఎస్పీ గైక్వాడ్ తో పాటు ఇరిగేషన్ అధికారులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని ప్రస్తుతం టన్నెల్లో చిక్కుపోయినటువంటి కార్మికులను కూడా బయటకు తీసేందుకు అయితే ప్రయత్నం చేస్తున్నారు. ఉదయం ప్రమాదం జరిగినటువంటి వెంటనే ముగ్గురు ఎవరైతే గాయపడినటువంటి కార్మికులు ఉన్నారో వాళ్ళని అందులో పనిచేస్తున్నటువంటి మిగతా కార్మికులు ఊటా వాళ్ళని క్షతగాత్రుల్ని తీసుకొని జెన్కో హాస్పిటల్ కి తరలించి ప్రస్తుతం అయితే చికిత్స అందిస్తున్నారు. మరోవైపు టన్నెల్ లోపల భాగంలో దాదాపు 40 మంది పైగా కార్మికులు కూడా చిక్కుపోయినట్టు తెలుస్తుంది. కార్మికులతో పాటు అందులో ఇంజనీర్లు కూడా ఉన్నట్లు కూడా మనకైతే స్థానికుల నుంచి అయితే సమాచారం అందుతుంది. గతంలో అందులో పనిచేసినటువంటి బిచులాల్ నాయక్ మనతో మాట్లాడుతూ కూడా చెప్పారు, ఉదయం అంటే 8:20 సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు కూడా మాకు తెలిసిందని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ఎస్ఎల్బిసి సొరంగ మార్గంలో దాదాపు 4 రోజుల క్రితం అంటే గతంలో పనులు జరిగిన ఆ తర్వాత పెండింగ్ లో పడుతూ వస్తున్నటువంటి నేపథ్యంలోనే 4 రోజుల క్రితమే టన్నెల్లో పనులు ప్రారంభమైనటువంటి నేపథ్యంలోనే ఈ రోజు ఆ లోపలికి టన్నెల్ లోపలికి వెళ్ళినటువంటి క్రమంలో 14వ కిలోమీటర్ వద్ద దాదాపు 3 ఫీట్ల మేర కూడా కుంగి లోపల మట్టి పడిపోవడంతో కార్మికులంతా లోపల చిక్కుపోయినట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం వారిని బయటికి తీసుకొచ్చేందుకైతే రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. జిల్లా ఎస్పీతో పాటు స్థానిక పోలీసులు కావచ్చు, అటు ఇరిగేషన్ అధికారులు, రెవెన్యూ సిబ్బంది, ఫైర్ సంబంధించినటువంటి సిబ్బంది కూడా ఘటనా స్థలానికి చేరుకొని ఆ లోపల చిక్కుపోయినటువంటి కార్మికులను ప్రాణాలతో బయటికి తీసుకొచ్చేందుకైతే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు అక్కడ ఎవరైతే స్థానికేతరులు ఎవరైతే ఉన్నారో అందులో పనిచేసేటువంటి కార్మికులతో పాటు మిగిలినటువంటి స్థానికేతరులను కూడా ఘటనా స్థలానికి అయితే అనుమతించట్లేదు. ప్రస్తుతం అయితే అక్కడ బారికేడ్లను ఏర్పాటు చేసి అయితే కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే లోపల ఉన్నటువంటి వారి పరిస్థితి ఏ విధంగా ఉన్నది అనేది కూడా బయటకు అయితే సమాచారం రావట్లేదు. ఎందుకంటే టన్నెల్ దాదాపు 14 కిలోమీటర్ల లోపల ప్రమాదం జరిగినటువంటి నేపథ్యంలోనే అసలు ఏం జరిగింది అనేది కూడా తెలియట్లేదు. ఈ గాయపడ్డటువంటి కార్మికులతో పాటు లోపల చిక్కుపోయినటువంటి కార్మికులు కూడా ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి వారిగా మనకైతే సమాచారం అందుతుంది. ప్రస్తుతం వాళ్ళంతా జేపీ కంపెనీకి సంబంధించినటువంటి కంపెనీలో పనిచేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. కార్తీక్, ఓకే అశోక్, అంటే ఈ రెస్క్యూ ఆపరేషన్ ఎప్పట్లోగా కొలికొచ్చే అవకాశం కనిపిస్తోంది. ఆల్రెడీ జూపల్లి అండ్ ఇతర మంత్రులు కూడా అక్కడికి వెళ్ళబోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అధికారులు ఏం చెప్తున్నారు మరి? కార్తీక్, అది 14 కిలోమీటర్ లోపల టన్నెల్ అంటే సొరంగ మార్గం లోపల పూర్తిగా భూమి లోపల జరుగుతున్నటువంటి సొరంగం కావడంతో 14 కిలోమీటర్ లోపల, అది 1 మీటర్ కాదు 2 మీటర్లు కాదు 14 కిలోమీటర్ల లోపల ప్రమాదం జరగడంతో వాళ్ళందరినీ బయటికి తీసుకురావాలంటే సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఒక ప్రత్యేక వాహనం ద్వారా మాత్రమే లోపలికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. మరోవైపు కుంగినటువంటి ప్రాంతంలో పైనుంచి కూడా మనకి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. 14 కిలోమీటర్ లోపలికి వెళ్ళి అక్కడ మొత్తం పడిపోయినటువంటి మట్టిని తొలగించి బయటికి తీసుకురావాలంటే సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. ఇదే సమయంలో ఆ శ్రీశైలం దగ్గర జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే అట్నుంచి కూడా నీళ్లు లోపలికి ఏదైతే నీటి ఊట కూడా వస్తున్నటువంటి నేపథ్యంలోనే కార్మికుల ప్రాణాలకి ప్రస్తుతం అయితే ప్రమాదం పొంచి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాకపోతే అధికారులు మాత్రం దీని మీద స్పష్టత ఇవ్వట్లేదు. కార్తీక్, అంటే అశోక్, ఇప్పుడు కాంట్రాక్ట్ ఉద్యోగులు కానీ లేబర్లు కానీ అక్కడ ఉన్నారు, ముగ్గురిని బయటికి తీసుకొచ్చారు. అసలు వాళ్ళు ఏ వర్షన్ చెప్తున్నారు? అసలు సహాయక చర్యలకు సంబంధించి వాళ్ళ దగ్గర ఉన్న అప్డేట్స్ కానీ లేదా మీ దగ్గర ఉన్న అప్డేట్స్ కానీ ఏమున్నాయి? మొత్తం ప్రమాద సమయంలో ఉదయం 8:20 సమయంలో మొత్తం 60 మంది కార్మికులు పనిచేస్తుండగా మొత్తం ఏదైతే కుంగినటువంటి ప్రాంతం బయట 15 మంది కార్మికులు ఉండగా మిగిలిన 45 మంది కార్మికులు లోపల ఉన్నారు. ముగ్గురికి మాత్రం మట్టి పెట్టెలు ఏవైతే కుంగినటువంటి మట్టి పెట్టెల మీద పడడంతో ఆ ముగ్గురిని మేము ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తీవ్రంగా శ్రమించి ముగ్గురిని బయటికి తీద్దాం, మిగిలినటువంటి కార్మికులు లోపలనే ఉన్నారు, ఒకవేళ వాళ్ళని బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేద్దామంటే పైనుంచి మట్టి పడుతుందని చెప్పేసి కూడా కార్మికులు చెప్తున్నటువంటి నేపథ్యంలోనే వాళ్ళని బయటికి తీసుకురాలేకపోయామని చెప్పి చెప్తున్నారు. ప్రస్తుతం అయితే అందులో వాళ్ళకి ఆక్సిజన్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నది అనేది ఒక పాయింట్ ఇక్కడ కనిపిస్తుంది. మరోవైపు మొత్తం పూర్తిగా చీకటి ఉండడం కావచ్చు, ఇంకోవైపు నీళ్లు ఉబ్బి వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇంజనీర్లతో పాటు కార్మికులు కూడా ప్రస్తుతం సేఫ్ అయినా అనేది మాత్రం ఒక ప్రశ్నార్థకంగా మిగులుతుంది. కార్తీక్, అశోక్, దీనికి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఏమన్నా సమాచారం అందించారా? దానికి సంబంధించిన అప్డేట్ ఏమైనా ఉందా?
ఇప్పటి వరకైతే ప్రమాదానికి సంబంధించి అయితే మొత్తం పూర్తిగా గోప్యత పాటిస్తున్నారు. అసలు ఎంతమంది కార్మికులు లోపల ఉన్నారు అనేది కూడా ఇరిగేషన్ అధికారులతో పాటు జేబీ కంపెనీకి సంబంధించినటువంటి, ఎందుకంటే కాంట్రాక్ట్ చేపడుతున్నటువంటి జేబీ కంపెనీ కూడా ఇప్పటి వరకైతే స్పందించలేదు. అసలు ఎంతమంది కార్మికులు ఉన్నారు, షిఫ్ట్ వైజ్ కార్మికులు అందులో పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో ఒక షిఫ్ట్ లో ఎంతమంది ఉంటారనేది కూడా కొంత గోప్యంగా ఉంచుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా ప్రస్తుతం అయితే అక్కడ పరిస్థితిని అంటే అంత సవ్యంగానే ఉన్నది. తొందరలోనే కార్మికుల్ని చిక్కుపోయినటువంటి కార్మికులను బయటకు తీసుకొస్తామని చెప్పి చెప్తున్నప్పుడు కూడా బయటికి మాత్రం బహిరంగంగా మాత్రం వాళ్ళు చెప్పట్లేదు కార్తీక్ ప్రమాదానికి సంబంధించి. అశోక్, అంటే దీనికి సంబంధించి ప్రమాదానికి గల కారణాలు అఫీషియల్గా ఏమన్నా అధికారులు వెల్లడించే అవకాశం ఉందా? ఇప్పటి వరకైతే అఫీషియల్ గా ఈ ప్రమాదానికి సంబంధించి అధికారులు కావచ్చు, అటు జేపీ కంపెనీ కావచ్చు, అక్కడ పనులు చేస్తున్నటువంటి ఇంజనీర్లు కావచ్చు, ఎవరు కూడా ఈ ప్రమాదానికి సంబంధించి ఎవరు కూడా బయటికి చెప్పలేదు. అందులో పనిచేస్తున్నటువంటి కార్మికులు మాత్రమే ప్రమాదం జరిగిందని చెప్పేసి బయటికి చెప్పడంతో పాటు ఇటు ఫైర్ ఇంజన్లు ఒకసారిగా మన్నవారిపల్లి నుంచి వెళ్తున్నటువంటి నేపథ్యంలోనే స్థానికులంతా కూడా ఎస్ఎల్బీసీ వద్ద ఏదో ప్రమాదం జరిగిందని చెప్పేసి అక్కడ చేరుకున్నటువంటి నేపథ్యంలోనే సమాచారం అంటే ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం కుంగిందనే విషయం బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇరిగేషన్ శాఖ అధికారులు కావచ్చు, అటు రెవెన్యూ శాఖ అధికారులు కావచ్చు, మరోవైపు పోలీసు వర్గాల నుంచి కూడా ప్రమాదానికి సంబంధించి అయితే ప్రస్తుతం అయితే అఫీషియల్ గా ఇన్ఫర్మేషన్ అయితే బయటకు రాలేదు కార్తీక్. అశోక్, అంటే దాదాపు ఒక 40 మంది వరకు ఆ సొరంగంలో చిక్కుపోయిన పరిస్థితి కనిపిస్తోంది. వాళ్లకు ఆక్సిజన్ కొరత ఉండే అవకాశం కూడా కనిపిస్తోంది. దీనికి సంబంధించి రెస్క్యూ ఆపరేషన్ అటు పక్కన పెడితే అంబులెన్సులు కానీ ఆక్సిజన్ సరఫరాకు సంబంధించిన కానీ ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది? అక్కడ ప్రస్తుతం అయితే అంబులెన్స్లు అన్నింటినీ సిద్ధం చేశారు. ఫైర్ ఇంజన్లను కూడా ఘటనా స్థలానికి తీసుకొచ్చారు కార్తీక్. అయితే 14 కిలోమీటర్ల సొరంగ మార్గం, ఎందుకంటే ఇక్కడ గతంలో సొరంగ మార్గం తవ్వేటువంటి సమయంలో మిషన్లే పూర్తిగా పనిచేయనటువంటి పరిస్థితి నేపథ్యంలోనే దాదాపు సంవత్సరాల తరబడి అది పెండింగ్ లో వస్తున్నటువంటి నేపథ్యంలోనే ప్రభుత్వం మారిన తర్వాత సొరంగ మార్గాన్ని పూర్తి చేయాలనే ఉద్దేశంతో అక్కడ పనులు ప్రారంభించారు. పనులు ప్రారంభించినటువంటి నేపథ్యంలోనే 4 రోజుల క్రితమే ఈ పనులు ఇప్పుడు ఏదైతే ప్రమాదం జరిగినటువంటి ప్రాంతంలో 4 రోజుల క్రితమే పనులు ప్రారంభమైనటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడ మొత్తం పూర్తిగా 14 కిలోమీటర్ల లోపల చీకటి ఉంటుంది. ఒక ప్రత్యేక వాహనం ద్వారానే కార్మికులు లోపలికి వెళ్లి మళ్ళీ తిరిగి అదే వాహనం మీద బయటికి రావాల్సి ఉంటుంది. వేరే ఇతర వాహనాలు మామూలుగా వేరే వాహనాలు వెళ్ళడానికి ఆస్కారం లేదు. అంబులెన్స్ లోపలికి వెళ్ళడానికి అసలే ఆస్కారం లేదు. ఖచ్చితంగా ఆక్సిజన్ మాత్రం అందకపోతే మాత్రం ఖచ్చితంగా అందులో చిక్కుపోయినటువంటి కార్మికుల ప్రాణాల మీదకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇదే సమయంలో మొత్తం పూర్తిగా చీకటిగా ఉంటుంది. దాంతో పాటు సొరంగ అంటే శ్రీశైలం ఎడమగడ్డకు అత్యంత దగ్గరగా ఉన్నటువంటి నేపథ్యంలోనే నీళ్ళ ఊట కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళకి అది కూడా మరింత ప్రమాదం పొంచేటువంటి అవకాశం ఉంది. మొత్తం ప్రస్తుతం అసలు అందులో ఎంతమంది కార్మికులు చిక్కున్నారు అనేది కూడా ఇరిగేషన్ శాఖ అధికారులు స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మనకైతే సమాచారం అందుతున్న దాన్ని బట్టి ఇంకా 40 మంది పైగా కార్మికులు అందులో ఉన్నటువంటి నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో వెంటనే రెస్క్యూ ఆపరేషన్ అనేది వేగవంతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ వేగవంతం చేయకుండా నిదానంగా సాగితే మాత్రం ఖచ్చితంగా అందులో చిక్కున్నటువంటి వారి కార్మికులతో పాటు ఇంజనీర్ల ప్రాణాలకు మాత్రం ఖచ్చితంగా ముప్పు పొంచి ఉండే అవకాశం ఉంది. అంటే అశోక్, ఇప్పుడు మెషినరీ పనిచేయని నేపథ్యంలో రెస్క్యూ ఆపరేషన్ అంటే ఈ తవ్వకం చేయటం కానీ ఇలాంటి ఆపరేషన్ కొంచెం లేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి కార్మిక సంఘాలు ఎలాంటి వర్షన్ వినిపిస్తున్నాయి వాళ్ళు? ఖచ్చితంగా కార్తీక్, ఎందుకంటే రెస్క్యూ ఆపరేషన్ చేయాలన్నా కూడా ఇందులో బయట నుంచి వ్యక్తులు లోపలికి వెళ్ళాలన్నా, ఫైర్ సంబంధించినటువంటి సిబ్బంది వెళ్ళాలన్నా, ఇరిగేషన్ సంబంధించినటువంటి సిబ్బంది వెళ్ళాలన్నా, ఒకవేళ గాయపడ్డటువంటి క్షతగాత్రుల్ని బయటికి తీసుకురావాలన్నా కూడా ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ప్రత్యేక వాహనం ద్వారానే కార్మికులను బయటికి తీసుకురావాల్సి ఉంటుంది. వేరే అంబులెన్స్లు కానీ లోపలికి వెళ్ళడానికి ఆస్కారం లేకపోవడం ఒకటి. 14 కిలోమీటర్ల లోపల ప్రమాదం జరిగినటువంటి నేపథ్యంలోనే ఉటావుటిన క్షతగాత్రుల్ని ఒకవేళ గాయపడ్డ వారు ఉంటే వాళ్ళని బయటికి తీసుకురావాలంటే మాత్రం ప్రత్యేకంగా అక్కడ వేరే ఆల్టర్నేటివ్ సోర్స్ ఏదైనా చూడాల్సినటువంటి అవసరం ఉంది కార్తీక్. రైట్ అశోక్.